హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు దిమ్మ తిరిగే బర్త్డే గిఫ్ట్. ఎస్, జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా డ్రాగన్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలెట్టి చిన్న బ్రేక్ ఇచ్చారు దర్శకుడు. ఏప్రిల్ 22 నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ నుంచి ఓ వీడియో గ్లిమ్స్ను తారక్ ఫ్యాన్స్కు బర్త్డే కానుకగా రిలీజ్ చేయనున్నారట ప్రశాంత్ నీల్. అందుకోసం ఇప్పటికే తన టీంను సన్నద్ధం చేశారట. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మే 20 నాటికి డ్రాగన్ గ్లిమ్స్తో ఎంజాయ్ చేయండి. విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఏప్రిల్ 18న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్తో దూసుకుపోతోంది. రివ్యూలు కొంత మిశ్రమంగా వచ్చినప్పటికీ కలెక్షన్స్ విషయంలో మాత్రం సినిమా బాగానే రాణిస్తోంది. ఇక ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర బృందం సక్సెస్ మీట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా విజయశాంతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సినిమాను నెగిటివ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అది వారి సంస్కారం. ఆ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదు. దాన్ని షాడిజం అంటారో ఇంకేమంటారో నాకు తెలియదు. సినిమాని కూనీ చేయాలని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నారు. వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను, దయచేసి ఆపండి. ఇక ఇది మంచి పద్ధతి కాదు అంటూ ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది విజయశాంతి. తన యాక్టింగ్తో సినిమాల్లో లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పుడు కాంట్రవర్సీకి కేరఫ్ అయ్యాడు. తన థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో ఇన్ని పెళ్లిళ్ళు ఎందుకు అంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సెటైరికల్గా ఆన్సర్ ఇచ్చాడు. 15 ఏళ్ల క్రితం తనకు ఎదురైన ఇదే ప్రశ్నకు ఇచ్చిన ఆన్సర్ గురించి చెప్పుకొచ్చారు. నువ్వు రాముడిని పూజిస్తావు, మరి 2 పెళ్లిళ్ళు ఎందుకు, ఆయనలాగే జీవించాలి కదా అని గతంలో తన ఫ్రెండ్ అడిగాడని కమల్ చెప్పారు. అందుకు తాను రాముడి భక్తుడి కాదని, ఆయన బాటలో నడవనని, బదులుగా ఆయన తండ్రి దశరథుడి బాటలో నడుస్తానంటూ చమత్కరించానన్నారు కమల్. అంటే దశరథుడు లాగే తనకు 3 భార్యలని ఇండైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు ఈయన. అయితే ఈ మాటలే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాబీ సింహ కార్ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. కోలీవుడ్ మీడియా రిపోర్ట్ ప్రకారం బాబీ సింహాకు చెందిన కార్ ఏప్రిల్ 19 ఉదయం ఎక్కడు తంగల్ చెన్నై ఎయిర్పోర్ట్ రోడ్లో అదుపు తప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లిందట. ఈ ఘటనలో 6 వాహనాలు ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయని సమాచారం. మహేష్ బాబు రాజమౌళి సినిమా SSMB 29 షూటింగ్ చిన్న బ్రేక్ తర్వాత హైదరాబాద్లో మళ్ళీ మొదలైంది. కొత్త షెడ్యూల్లో మహేష్తో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొనబోతున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ కోసమే హైదరాబాద్ వచ్చారు ప్రియాంక. ఈసారి భారీ షెడ్యూల్ను ప్లాన్ చేశారు జక్కన్న. బాలయ్య అదే ఇదిదే అంటున్నారు. ఎట్ ఏ టైం 2 సినిమా షూటింగ్స్ను చేస్తున్నారు. ఎస్, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇది సెట్స్ పై ఉండగానే గోపీచంద్ మలినేనితో మరో సినిమాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబోలో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి మంచి విజయం సాధించింది. రెట్రో సినిమా రిలీజ్కి ముందు అభిమానులతో కలిసి ముచ్చటించారు హీరో సూర్య. చెన్నైలోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో 70 ప్రాంతాల నుంచి వచ్చిన 4000 మంది అభిమానులను సూర్య కలిశారు. వారితో ఫోటోలు దిగారు, ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్ ఇందులో. త్వరలో అనిల్ రావిపూడి మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 3వ వారం నుంచి మొదలు కానుంది. తొలి షెడ్యూల్ నుంచే చిరు షూటింగ్లో పాల్గొనేలా ప్లాన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో 2 హీరోయిన్లు నటించబోతున్నారు. తమిళ స్టార్ హీరో అజిత్ కార్కు మరోసారి ప్రమాదం జరిగింది. బెల్జియం కార్ రేసింగ్లో అజిత్ నడుపుతున్న కార్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా అజిత్ సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్లో ఇప్పుడంతా బయోగ్రఫీల ట్రెండ్ నడుస్తోంది. ఇక ఈ ట్రెండ్ను క్యాచ్ చేసుకోవాలనే బీటౌన్ ప్రొడ్యూసర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవి బయోపిక్ తీసుకొస్తే బాగుంటుందనే టాక్ బయటికి వచ్చింది బీటౌన్లో. ఈ టాక్ విన్నారో ఏమో తెలియదు కానీ తనకు శ్రీదేవి బయోపిక్లో యాక్ట్ చేయాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో తమన్నా చెప్పారు. ఆ మాటలతో వైరల్ కూడా అయ్యారు. అయితే తాజాగా శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ తమన్నా కోరికపై ఇండైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. తన తల్లిలా మరెవరూ కాలేరని, ఆమె స్థానాన్ని మరొకరు ఎప్పటికీ భర్తీ చేయలేరని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.